సో నిన్న మన ఆలూరు ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ గారు మాట్లాడినారు. ఏదైనా కానీ మాకు ఒక అధిష్టానం ఉంది. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము, ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ఒకటే మాట అంటున్నాడు. ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ అంతా కూటమి, అందరు కలిసి ఒక కూటమిగా ప్రభుత్వం ఉంది వాళ్ళది. ప్రతిపక్షంలో ఉండేది ఎవరు? వైసీపీ పార్టీ. ఆయన ఏం అడుగుతున్నా అంటే, మేము కానీ అడిగినాం, నేను కానీ సార్ మన ప్రజలు ఏమని అనుకుంటారు, మనం ఖచ్చితంగా అసెంబ్లీకి పోవాలని నేను అడిగినా, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా. నేను ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, మనకి పోవాలన్నా మన ప్రజల్లో సమస్యలు చెప్పాలని మనకు ఉంది. మనకి అక్కడ పోతే 2 నిమిషాలు టైం ఇస్తారు. 2 నిమిషాల టైంలోన మనం ఏం మాట్లాడగలుగుతాం. అదే ప్రతిపక్షం హోదా ఇస్తే టైం ఉంటుంది. ఇప్పుడు పార్టీలు 3 అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. మొత్తం కూటమి ప్రభుత్వం ఉంది. మనము ఉండేది, మనకి 40% షేరు ఓటు శాతం ఉంది. మన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడాళ్ళు? ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా మనం ఏదైనా గలం ఇప్పి మన ప్రజలకు ఏమైనా చెప్పేది. 2 నిమిషాల్లో పోయి మనం 2 నిమిషాలు మనకు టైం ఇస్తారు. అందరూ ఎమ్మెల్యేల వీరభద్ర గౌడ్ గారు అసెంబ్లీకి పోవాలని నాకుగానే ఉంది. ప్రజాస్వామ్యంలో చెప్పాలి. నేను మొత్తం డేటా రెడీ చేసుకున్నాను. నేనే మూకునే లేను. డేటా రెడీ చేసుకొని మొత్తం తీసుకొని పోయినా విజయవాడకి. కనీసము మన ఆలూరు కాన్స్టిట్యున్సీ గలం ఇప్పాలని, మా సమస్యలు చెప్పాలని, అదేవిధంగా మా వాల్మీకులు చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఎస్టీ జాబితా చేయాలని అది కానీ రెడీ చేసి పెట్టుకున్నాను. పోయినసారి ఆయన 2017లోనే ఎప్పుడు ఆయన మన తీర్మానం ఇచ్చి ఆయన పంపించినాడు, చంద్రబాబు నాయుడు గారు. అది ఏదో తీర్మానం వెనక్కి పంపించినారు. తర్వాత మన 2023లో మన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాని మీద తీర్మానం చేసి పంపించినాడు. నేనే చెప్పాలనుకునేది ఏమంటే, సార్ మీ కూటమి ప్రభుత్వమే ఉండేది. ఇప్పుడు మోడీ గారిని మెప్పించి మీరు మాకు ఎస్టీ జాబితాలు చేరిస్తే, ఎందుకంటే మీరు కానీ దాదాపు 70-76 సంవత్సరాలు ఉన్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని తలుసుకుంటారు. ఎవరు చేస్తేనేమి మా కులానికి ఎస్టీలో చేరిస్తే మా వల్ల చాలామంది అందరూ మిమ్మల్ని తలుసుకుంటారనే విధంగా నేను అసెంబ్లీలో మాట్లాడాలని అంత డేటా రెడీ చేసుకున్నాను. మొత్తం జీవోలు ఎప్పుడు ఇచ్చిన మొత్తం డేటా నాతో రెడీ ఉంది. నా తట్టుకోలేక ఎస్సీకి ఫోన్ చేసి ఆయన ఫుల్ ప్రెజర్ పెట్టి ఎస్సీకి కానీ తాత్కాలిక ఖచ్చితంగా పనులు చేయాలనే విధంగా పెదహోతూరు రోడ్డు అది మెయింటెనెన్స్ కింద ఏదో రోడ్డు వేసినారు. నేనైతే ప్రతిసారి పోయినప్పుడల్లా కలెక్టర్ గారికి మన ఆలూరు కాన్స్టిట్యున్సీ సమస్యలని చెప్తున్నాను. సార్ మీరు ఒకసారి మాకు విజిట్ చేయండి సార్, రండి సార్, మా రోడ్లు చూస్తారు. మీరు పార్టీలు సంబంధం లేదు సార్, ప్రజల కోసం మనము ఏ పార్టీ అయినా కానీ ప్రజల కోసం పనిచేయాలనే విధంగా నేను ఆలూరు కాన్స్టిట్యున్సీ మీద రోడ్లు ఎందుకంటే ఆయన తిరిగినారో తెలియదు, ఎక్కడ తిరిగిలే ఆయన. నేను ప్రతి గల్లీ తిన్నా. 4 నెలలు నిద్ర లేకుండా 11 గంటల వరకు నిద్ర ఆహారం లేకుండా 4 నెలలు తిరిగినా. నేను ప్రతి గ్రామం తిరిగినాను, ప్రతి గల్లీ తిరిగినాను. ప్రతి గ్రామంలో ఏ సమస్యనో నాకు తెలుసు. రోడ్లు, నీళ్లు, డ్రైనేజ్ వ్యవస్థ చాలా విచిత్రంగా, చాలా అద్మానంగా ఉంది మన ఆలూరు కాన్స్టిట్యున్సీలో. ఒక దగ్గర కాదు, నాకు తెలిసి మన ఆలూరు కాన్స్టిట్యున్సీ అంత దరిద్రంగా ఏ కాన్స్టిట్యున్సీ ఉండదు నాకు తెలిసి. మనం చూసినాం కదా. మరి హౌలగొండకు పో, రోడ్లు అసలు దరిద్రంగా. దేవనకొండకు పో, ఎక్కడ చూసినా కానీ రోడ్లు అసలు రోడ్లు అనేవి లేవు. మళ్ళా ఇంతకుముందు ప్రజాప్రతినిధులు చాలామంది పోయినారు కానీ మళ్ళీ రోడ్లను పట్టించుకున్నారో లేదో మళ్ళీ ఏమో మనకు తెలియదు. కానీ ఎందుకని లేకుంటే నేను ఎస్టిమేషన్ మొత్తం అన్ని రోడ్లు వేయించిన. నేను ఎమ్మెల్యే అయినాక ప్రతి ఒక్క రోడ్డు ఎస్టిమేషన్ వేయించిన. కొన్ని రోడ్లు కానీ శాంక్షన్ కానీ అయినా నేను ఎస్టిమేషన్ వేయించిన. దాంట్లో వాళ్ళ ఆఫీసర్లే ఏందబ్బా మీ ఎమ్మెల్యే ఇంత మా మీద ఇంత ప్రెజర్ పెడుతున్నారు,
ఎస్టిమేషన్ వేసి చేయించేది అని చెప్పింటే మొత్తం అన్నీ 6 మండలాలు బీటీ రోడ్లు అయితే పంచాయతీ రోడ్లు అయితేనేమి ఆర్ఎంబీ రోడ్లు అయితేనేమి అన్నీ ఎస్టిమేషన్ వేయించినాను. అంత నాతో డేటా ఉంది. మొన్న పత్తికొండకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పంటే అప్పుడు ఆఫీసర్లతో ఏం డేటా లేదు. ఆయన వీరభద్ర కూడా ఆయన అడిగినారని నాకు తెలియదు. నాకు కాల్ చేసి ఫోన్ చేసినారు, మీ సమస్య ఏమైనా ఉంటే చెప్పండి మీ సమస్యలు అంటే నేను విత్ఇన్ 5 నిమిషాల్లో నాకు డేటా పెట్టినా. మొత్తం మన 6 మండలాల రోడ్లు నేను ప్రజల కోసమే పోరాట చేయాలని నేనేమో దీంట్లో ఏమో సంపాదించేకి రాలేదు. నేను డబ్బులు కొల్లగొట్టుగా రాలే. నేను కొల్లగొట్టుకున్నది ఎవరు? నేను చెప్పినక్కర్లే, ప్రజలు తెలుసు ఎవరు ఎంత తీసుకుంటున్నారు, ఏమేమి చేస్తున్నారు, ప్యాకెట్ ఎవరు ఆడిస్తున్నారు, మళ్ళీ ఇది రేషన్ బియ్యంలో ఎంత తోలిస్తున్నారు తెలుసు. ఈ ఏదైనా కానీ డబ్బుకి ఎవరు చేస్తున్నారో ప్రజలు తెలుసు. నేను చెప్పానక్కర్లా, ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు, ప్రజలు తెలుసు. అంతా తిరుగుతున్నాం కదా. ప్రజల సమస్య చెప్పుకోవాలి చాలా ఉంది మాకి. ఏం చేస్తాం మళ్ళా? ఇవ్వండి. మా అధినాయకుడు చెప్పినాడు ప్రతిపక్ష హోదా ఇస్తే పోదామని అది ఊరికే ఉంటాము. అది ఇంత మాత్రానికి మీరు ఏదేదో మాట్లాడేది. నాకి నువ్వు అధికారంలో నువ్వు 14 నుంచి 19 నువ్వే ఉన్నావు, మళ్ళీ 24 నుంచి నువ్వే ఉన్నావు. తీసుకురా ఇప్పుడు నీ చాలా ఎమ్మెల్యే చేస్తున్నావు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఏమైనా జర్నీస్తున్నావు నువ్వా? ఏమన్నా ఇప్పుడు ఇక్కడ చిపిగిరిలోన 3 ఏళ్ళ నుంచి చేస్తున్నావు ఒక ఆమె ఏది హెడ్ కుక్క 3 ఏళ్ళ నుంచి చేస్తుందా పాప. ఇంతకుముందా గుమ్మనూరు చేయడానికి ₹1,00,000 ఇచ్చినారంట వాళ్ళు. 2022లో ఎక్కినారు వాళ్ళు దాంట్లో కస్తూర్బా స్కూల్లోన. ఇప్పుడు ఇది నేను కలెక్టర్కి చెప్తే, డిఏఓకి చెప్తే, పిఓకి చెప్తే, కలెక్టర్ 2 సార్లు ఫోన్ చేసిన. సార్ వాళ్ళు పీజోళ్ళు డబ్బులు ఆల్రెడీ ఇచ్చినారు డబ్బులు, కానీ ఆ గుమ్మనూరు చేయడానికి ఇంతకుముందు ఉన్నప్పుడు 22లోన ₹1,00,000 ఇచ్చినారు సార్ వాళ్ళకి చేయండి సార్ అని చెప్పిన. ఇది చేసిరా? నువ్వు డబ్బులు తీసుకొని ఇచ్చినావాడా? నువ్వు ఎంత తీసుకున్నావో? నువ్వు డబ్బులు ఏం లేదు కదా, డబ్బులు తీసుకొని ఇస్తున్నావు. ఏ పని అయినా ఏదైనా ఉన్నావా? డబ్బులు లేకుండా ఏమైనా పని చేస్తున్నావు చెప్పండి. ఆయన ఫస్ట్ డబ్బు తర్వాతే పని అంటున్నారు మీరు. నువ్వు గుమ్మనూరు చేయడానికి నీకేం తేడా ఉంది? వాళ్ళు అట్లే డబ్బులు తీసుకొని పని చేసినారు, నువ్వు అట్లే డబ్బులు తీసుకొని పని చేస్తున్నావు. ఇంకా ప్రజలకు ఏం సేవ్ చేస్తారు మీరు? ఎందుకు మీరు రాజకీయంలోకి వచ్చినది? మీరు సంపాదించుకోనేకే వచ్చినది. మీరు ఇక్కడ ఏం చేసేకి వచ్చినారు? సంపాదించుకోనేకి వచ్చినారు. మీరు ప్రజలకు సేవ్ చేసే కాదు వచ్చినది. నన్ను ఏదేది మాట్లాడేది నువ్వా? అంటే మాట్లాడే చేత కదా నేను మాట్లాడేది నువ్వా? నేను ఇంకా అంత నీ పప్పుతో పిన్ను తీసా. ఎందుకో మనకి వచ్చిన తింటున్నారు, తింటే ప్రజలు ఇచ్చేటప్పుడు మేమేం చేస్తాను ఊరినే ఉంటాం. నా గురించి ఎప్పుడు మాట్లాడుతున్నావా? మాట్లాడితే బాగుంది నాకు. ఎందుకంటే నేను చాలా ఒరిజినల్గా పనిచేస్తున్నాను. నీకు మొత్తం డేటా నీతో ఉందేమో, నాతో ఉంది డేటా. ఈ రోడ్లు మొత్తం 6 మండలాల డేటా నాతో ఉంది, నీతో ఉందా? చెప్పు. ఎస్టిమేషన్ ప్రతి ఒక్క ఎస్టిమేషన్ ఏ రోడ్డు మొత్తం చెప్తాను, నాతో చెప్తాను, నీతో నువ్వు చెప్తావా? నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఎంటబడి చేయించుకున్నాను. నీకు ప్రజల సమస్య నీకేం తెలుసా? నువ్వు తిరిగినావా? నువ్వు పోయినా ఊళ్ళో పోయినా అట్లా పోయినావు. 15 రోజులు ఏం తిరుగుతావు నువ్వు? 15 రోజులు నువ్వు చేసి 15 రోజులు ఏం తిరిగినావువా? యా ఊళ్ళో పోయి తిరిగినావు? యా ఊళ్ళో సమస్యలు తెలుసుకున్నానువా? పోని 19 నుంచి 24 వరకు ఎక్కడ తిరిగినావా? జనాల సమస్యలను తెలుసుకున్నావు? ప్రతిపక్షంలో ఏమన్నా పోరైనావు నువ్వా? టికెట్కి వస్తారు, ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎమ్మెల్యే కావాలంటారు, దోచుకునేకి వస్తారు తప్ప మీరు ఏం చేసేకి రారు. మీరు ఆలోని ఎన్నాళ్ళ పైన ఇంతే సమస్య. మీ ఎట్లా వాళ్ళు ఈ ఇన్ఛార్జీలు ఉంటే ఇదే సమస్య. మీకేం కావాలో డబ్బులు కావాలంతే. ఈ ప్రజల సమస్య మీకేం పట్టవు. నన్ను మాట్లాడేంత లేదు నీకు. నేను ఒరిజినల్గా పనిచేస్తున్నా. నేను ఏదైనా కానీ చెప్పు. నువ్వా పోయి చంద్రబాబు నాయుడుతో కూర్చో తీసుకోర్రా. రెడీ ఉంది మొత్తం. ఇలానే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని ఉంది, మన సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఇవ్వాలని ఉంది. అంటే చేస్తారో చేయరో నాకు సంబంధం లేదు. మనం ఇచ్చేది నా ధర్మం ఇస్తాను. నేనంతా నాతో డేటా ఉంది, ఇవ్వాలనే నాది ఉండాలి. నేను దోచుకునేకి దాచుకునేకి రాలే. నేను వచ్చింది ప్రజలు సేవ్ చేయడానికే వచ్చింది. నేను ఎవరితోనూ ఇంతవరకు 2019 నుంచి మా అధికారం వచ్చినా కానీ నేను ఎప్పుడు రూపాయి తీసుకుంది ఎవరన్నా నా జెడ్పీడీసీ ఉన్నా, నా వర్క్లో వచ్చినా కానీ, నా జెడ్పీడీసీ ఫండ్ వచ్చినా కానీ రూపాయి కానీ వాళ్ళు తీసుకొని వాళ్ళే చేసుకోమని చెప్పిన. నేను ఎప్పుడు రూపాయి కానీ ఆశించేది లేదు. నాకి ఈ ఇప్పుడు ధనాపురం హులగొంద రోడ్డు ఉంది, అదైతే ఎంత బీభత్సంగా అంటే ఉంది. అది దాన్ని కానీ చెప్పిన పక్కన మన
ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి గెలిచినతోనే ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయనకి చెప్పినాను, సార్ నీకు 10-12 కిలోమీటర్లు వస్తుంది ధనాపురం రోడ్డు, మాది ఉంది చాలా అధ్వానంగా ఉంది, అసలు బస్సులు కానీ క్యాన్సిల్ చేసిన దినాలు ఉన్నాయి, దాన్ని ఎట్లైనా పట్టుకోండి సార్, దాన్ని కలిసి మీరు ఎట్లంటే మీరు అధికారం పుట్టిం కదా అని చెప్తే ఆయన చివరికి వేసుకోలేదు. ఆయన మాటలు దండికి చెప్తున్నాడు, ఆయన చెప్పేదే మాటలు చెప్తున్నారు కానీ డెవలప్మెంట్ కావాలా, ఉత్తు మాటలు అవసరం లే, నువ్వు ఉత్తునే ఏదో ప్రెస్లోనే వచ్చేది కాదు, నీకు అధికారం ఉంది, మీ కూటమి ప్రభుత్వం అది, నువ్వు బయట చెప్పే పనిలే, నువ్వు చేసి చూపి, నువ్వు బయట చెప్తే లాభం ఏముంది, ఉనే ప్రెస్ మీట్ పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ చేసుకొని పెట్టుకునేది కాదు, ఖచ్చితంగా నువ్వు పోరాటం చేసి తీసుకొని డెవలప్మెంట్ తీసుకురా, ధనాపురం రోడ్డు తీసుకొనిరా, ధనాపురం హోలగొంద రోడ్డు తీసుకోరా, మార్లు నేను నాకు ఇన్ఛార్జ్ ఇచ్చింతోనే మార్లమాడికి రోడ్ని ఎంత తిప్పల పని అనుకోట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు పోయి అది ఎస్టిమేషన్ అయింది దాన్ని రెడీ చేసి కాంట్రాక్ట్ డబ్బులు ఏమన్నా కానీ నేను డబ్బులు ఇస్తాను విధంగా ఆయనకేమో బిల్లులు పెండింగ్ ఉంటే ఆయన బిల్లులు చేస్తాను మాట ఇప్పించుకొని వాళ్ళతోన సీఎం ఆఫీస్లోన ఆ రోడ్డు రెడీ చేయించిన. ఎందుకంటే మా ఆలూరులోన ఎందుకో మనకి అధికారం వచ్చింటే బాగుండేది, ఎందుకని ఈ ఆలూరుని గెలుస్తారు కానీ ఎవరు పట్టించుకునేవి లేరు, గెలుస్తున్నారు. నేను ఎప్పుడు మారెప్ప మంత్రిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆయన ఏదో పోయా విజయాల్లో కూర్చునేసి ఆయన ఏమైనా చేస్తాననుకుంటే ఎట్లంటే చూసినారు వాళ్ళు, ఇప్పుడు అంతా బీసీలో, ఫస్ట్ ఇంతకుముందు ఎస్సీలు తర్వాత బీసీలో అయింది, అది ఒకసారి పెట్టి ఆమె నిర్జారెడ్డి అమ్మాయింది ఎమ్మెల్యేగా, ఆయన ఉన్నప్పుడు కొన్ని అక్కడక్కడ చేసింది. తర్వాత మన ఈయన 14 నుంచి 19 వరకు ఎవరున్నారు, వీరభద్రగౌడ్ గారు కదా, నువ్వు సీఎం దగ్గరకు పోయి గట్టి కూర్చొని మాట్లాడు చెయ్యి. ఇప్పుడు ఏమన్నా మరి ఏమైనా జరుగుతుందా, ఇప్పుడు నువ్వు 12 కోట్లు ఎంత వచ్చి ఎన్ఆర్జీసీ కింద మాకు ఇచ్చినావా, ఇవే కదా తీసుకునేది, దానికి పర్సెంటేజ్ తీసుకుంటూ చేస్తున్నావు కదా, గట్టికి తిప్పులు పడు చెయ్యి, డెవలప్మెంట్ కాల మన ఏమైనా దానికి ఏమైనా తీర్మానం ఇయ్యనన్నా కానీ మా ఎంపీపీలకు చెప్తాను నేను, ఎందుకంటే డెవలప్మెంట్ అది మన ఆలూరే, వేరే ఊరు కాదు, ఇచ్చేయండి, ఎవరైనా పని చేయాలి, మనకేం కావాలా డెవలప్మెంట్ కావాలా, ఎవరు చేసే చింతలే మనకేం కావాలా ఆలూరులో డెవలప్మెంట్ కావాలని నా ఆకాంక్ష. అట్లా అది ఆయన నన్ను కాలయాపన చేస్తున్నాను నేను విజయవాడలో, నువ్వు చూస్తున్నావు కాలయాపన చేసేది, మాకెంతో బాధ ఉందయా, మేము కానీ అసెంబ్లీలోకి పోయి మా గలువు విప్పితే మా ప్రజలు ఆలూరు ప్రజలు చూస్తారని మాకు కానీ ఉంది, ఆశ ఉంది, లేకుండా లేదు, నాకు టైం కాదు 10 నిమిషాలు కాదు 20 నిమిషాలు టైం ఇచ్చుకొని అసెంబ్లీలో కొట్లాడగా నేను మా ఆలూరు కాన్స్టిట్యూన్స్ గలం ఇప్పాలని మొత్తం డేటా రెడీ చేసుకుని పోయినాను, ఊగినప్పుకోలేదు, నేను కాలయాపన పోలే విజయవాడకి, మా అధిష్టానం ఏం చేయాలా, ఆయన ఇప్పుడు మేము ఓటే కాదు కదా, మా అధికారం మా అధిష్టానం నాయకుడిగా రావాలి కదా, మా అధ్యక్షుడు వచ్చేనే కదా మాకు విలువ ఉండేది కదా, మమ్మల్ని పోతే మీరు గాలికి మీరు పొందనిస్తారా మమ్మల్ని, మేము కొత్త వాళ్ళు, ఆయన వస్తే మాకు సపోర్ట్ ఉంటుంది, మేము గట్టి మాట్లాడతాం, గట్టి పోరాడతాం, ఇవ్వండి ఇప్పేయండి, మీరు చెప్పండి, ప్రతిపక్ష హోదా ఎందుకు మీకు భయము, ఇవ్వండి ఇచ్చే ఏం భయం మీకు చెప్పు, మీరు ఏం పోతుందో చెప్పు, మీలో వస్తే నిలబడతారు, మీరు చెప్పండి, మీరేమన్నా ఉంటే ఆయన 5 ఏళ్ళు ఏమో తప్పు చేసి మీరు మాట్లాడకుంటుంది మీకు, ఇప్పుడు మీరు ఏం చేస్తావాడా, మీరే పోకూడదు కదా, మీరు ఇప్పుడు చెప్పలేదా నా కాళ్ళకు మొక్కుని నేనే దేవుడు అన్నట్లా, మీరు వాళ్ళ కాళ్ళకు మొక్కుని వాళ్ళ దేవుడు అంటే ఎవరైతుంది, అది కాదు, నీళ్ళు ఇవ్వండి. మీరు ఎందుకు మీరు భయపడుతున్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇవి ఇచ్చి చూడండి వస్తాడో రాడో, లేదా ఇన్ఛార్జ్ కదా, ఇన్ఛార్జ్ అంటున్నారు కదా, ఇన్ఛార్జ్ ఎవరో ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వే కదా, తీసుకోరా, నన్ను ఎందుకు మాట్లాడతావు, నాకుందని చెప్తున్నావు కదా, ఇది ఇంకోసారి నా గురించి మాట్లాడితే నీ 70 డేటా మొత్తం తీస్తాను నేను, నా గురించి ఎప్పుడే కానీ మాట్లాడుకుంటున్నావు, నువ్వు కరెక్ట్ ఉంటే నేను మాట్లాడు, నువ్వు కరెక్ట్ లేవు, నువ్వు ఎట్లా మాట్లాడతావు నన్ను, ఓ స్టోర్ కావాలంటే 2 లక్షలంట, ఓ ఫిల్లేషన్ కావాలంటే 2 లక్షలంట, ఒక బెల్ట్ షాప్ నీకు డబ్బులు కావాలని బెదిరిస్తున్నావు, నువ్వు వైన్ షాప్ మొత్తం నాకు డబ్బులు కావాలంటున్నావు, మరి నీ డేటా తెలుదా, మాకేం తెలుదు అనుకున్నావా, నా గురించి ఏంది మాట్లాడేది నువ్వు, నా గురించి ఏమైనా చూపినది ఏమైనా ఉంటే, మొన్న విండ్ పవర్ది ఎందుకు ఎవరి కోసం కొట్టాను నేను, ప్రజల కోసము, మా వాళ్ళు కొంతమంది చేర్చుకోవాలని చెప్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి దాన్ని రిమాండ్కి పంపిస్తుంది, ఇప్పుడు ఏజెన్సీ మారినారు, ఇప్పుడు ఏజెన్సీ మార్చినామో ఇప్పుడు మళ్ళా శాలరీ 2000 పెంచినారు, అది ఎవరు నాకు కనుతుంది, ఎవరి కోసం చేసినాను, ప్రజల కోసం చేసిన నేను కాల్చి అడుగుకోండి మీరు,
మీ మీడియా కానీ పోయి అడగండి. ఇప్పుడు 2000 పెంచినారు అడగండి మీరే పోయి. నేను వాళ్ళ దగ్గరికి పోతా, మిమ్మల్ని పిలుచుకో, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడతాను నేను. కొత్త ఏజెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు గుమ్మనూరు జయరాం ఏజెన్సీ ఉండే, ఆ ఏజెన్సీని పోగొట్టాం. ఆ ఏజెన్సీ పోయింది. అది 9,000, 7,000, 8,000 ఇస్తుంది తెలుదు. కానీ ఇప్పుడు కొత్త ఏజెన్సీ వచ్చింది. ఏజెన్సీ వచ్చే ఇప్పుడు 12,000 ఇస్తున్నానంట. కాల్సి మేమందరూ తోలిపోయి ఓ రోజు పోదాం, మేము కానీ పోదాం, నేను వస్తాను. అదే ఏమంది, నేను వెండిపోలు ఏదో డబ్బులు ఏదో కోట్లు వస్తాను పోలేని వాటికి. ప్రజల కోసమే పోయింది, కార్యకర్తల కోసం పంపించిన. కార్యకర్త పోయింది, నేను కాదు పోయిండేది. నేను రౌడీలు ఎమ్మెల్యే ఆయన వచ్చినాడు. ఒక ఆయన రౌడీలు ఎవరో దోసుకుంటుండే తెలుసు ఆయనకి. పరిగెత్తుకొని వచ్చినావు, ఏందో వచ్చినా పరిగెత్తుకున్నావా? అంటే నీ 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 ఏజెన్సీ కోసమే కదా వచ్చినాను. నీ ఏజెన్సీ నీ మనసు కోసం వచ్చిన. ఆ రోజు పరిగెత్తుకొచ్చినావు. ఎవరి కోసం? ప్రజల కోసం వచ్చినావు. నువ్వు ప్రజలు సేవ్ చేస్తున్నావు. నువ్వు దాచుకునే వచ్చినారు మీరు. ఏంటి మీరు ఎమ్మెల్యే అయితే దోసుకునేలా దాచుకోలేనే తప్ప వేరే మాట లేదు మీది. నా గురించి ఎప్పుడే కానీ మాట్లాడొద్దండి. మీరు కరెక్ట్ ఉంటే నా గురించి మాట్లాడండి. మీరు కరెక్ట్ లేరు కాబట్టి నా గురించి మాట్లాడకూడదు మీరు.